Hi students, today we will discuss about the units and measurements chapter, first unit. So in the first unit we will discuss about the problems of the absolute error, relative error and percentage error. Okay, సో మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎవరు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అట్లాగే ఇతరులు షేర్ చేయట్లేదు. ఓకేనా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు షేర్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, జనాల్లోకి వీడియోస్ వెళితే వాళ్ళు కూడా పాస్ అవుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే. ఓకేనా, ఈ చిన్న ప్రయత్నం. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవి ప్రాబ్లమ్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 మార్క్స్లో ఒకసారి ఇదేంటి మేడం 3 మార్క్స్ వెయిటేజ్ అంటున్నారు, ఎన్ని చెప్తున్నారు. దెన్ మనకి 4 సిఎంఈ వాడికి ఒక పేపర్ ఉంటుంది. అవునా, సిఎంఈ వాడికి ఒక పేపర్ ఉంటుంది, సివిల్ వాడికి ఒక పేపరు, మెక్కోడికి ఒక పేపరు, మెకానికల్ అండ్ నెక్స్ట్ అండ్ దెన్ మనకు ఉన్నటువంటి ఈసీ వాళ్ళకు ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఇట్లా రకరకాల ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ వస్తుంది. సరగాలి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లు అందరూ ఒకే క్వశ్చన్ ఎయిర్గా కొంతమంది టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇస్తారు, కొంతమంది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ ఇస్తారు. కొన్ని పేపర్లో ఒకరి సెట్లోనేమో మనకి ప్రాబ్లం వేయొచ్చు. కాబట్టి ఏ సెట్లో ఎవరికి పడితే చెప్పలేం. కాబట్టి దయచేసి మీరు అన్నీ కూడా చదవాలి. ఏదైతే చెప్తున్నామో అవి చేయగలిగితే చాలు. బట్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్. ఓకేనా, సరే చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఇవి దయచేసి మీరు చూడండి, మీరు చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, మీరు టెక్స్ట్ బుక్ కొంటారు, టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఆల్రెడీ చేసే ఉంటాయి. అండ్ దెన్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం. While measuring the length of garden, a landscaper accidentally recorded as 8 meters. What is the percentage error if the actual length is 10 meter? ఏమన్నాడు, యాక్చువల్ లెంత్ ఇచ్చేసాడు. సరే క్వశ్చన్ చూద్దాం. ఓకే, యాక్చువల్ లెంత్ అంటే దట్ మీన్స్ యాక్చువల్ లెంత్ని దేంతో రిప్రజెంట్ చేసామమ్మా? ఎక్సైజ్ ప్రాబ్లం ఫస్ట్ యాక్చువల్ లెంత్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎంత 10 మీటర్స్ ఇచ్చాడు. బట్ ఆయన రికార్డ్ చేసింది, నమోదు చేసిన గార్డెన్లో ఒక ల్యాండ్స్కేపర్ని యూజ్ చేసి ఎంత రికార్డ్ చేశాడు? యాక్చువల్ లెంత్ అయితే 10 మీటర్స్. మరి ఈయనకి వచ్చిన వాల్యూ ఎంత? దాన్ని చేస్తే x0 ఈజ్ ఈక్వల్ టు ఎంత? హౌ మచ్? 8 మీటర్స్ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? పర్సంటేజ్ ఎర్రర్. పర్సంటేజ్ ఫార్ములా తెలియాలి. 3 మార్క్స్ క్వశ్చన్ ఎంజాయ్ చేస్తాం మనం. పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా, వాట్ ఈస్ దట్? పర్సంటేజ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. డెల్టా ఎక్స్ అంటే x0 మైనస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ 100. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకి x0 అంటే ఎంత రాసుకున్నాం? 8 మైనస్ 10, x అంటే 10 డివైడ్ బై x అంటే మళ్ళీ ఎంత? 10 ఇంటూ 100. ఇప్పుడు ఎంత? 8 మైనస్ 10 అంటే ఎంత? -2 మోడ్లో -2 మోడ్ డివైడ్ బై 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు -2 అనేది మోడ్లోంచి బయటకు వచ్చేస్తే ఎంతమ్మా? 2 ఇంటూ 100 బై 10. 10 దేంట్లో ఎన్నిసార్లు? 10 అంటే 20 టైమ్సేగా. పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? 20. సరిపోయిందా? సెట్ అయిందా? ఓకే, సేమ్ జిరాక్స్ మీరు చేయాలి, సేమ్ మోడల్ నేను చెప్తాను. x0 ఎంత, x అనేది చెప్తాను. ఏ బాయ్ మెజర్డ్ హిజ్ హైట్ 5 feet. మెజర్డ్ అంటే మెజర్ చేసిన వాల్యూ. మెజర్డ్ వాల్యూ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాం? x0తో రిప్రజెంట్ చేస్తాం.
బట్ లేటర్ ఆన్ బై కేర్ఫుల్ ఎంత మ్యాటర్ అని ఇవ్వని యాక్చువల్ వాల్యూ మెజర్డ్ వాల్యూ రెండు కనిపెడితే చాలు. అబ్జర్వేషన్ హీ హ్యాస్ ఫౌండ్ ఎన్ యాక్చువల్ హైట్ టు బి 4 యాక్చువల్ హైట్ ఎంత అంటాడు 4.5 feet అంట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ హీ మేడ్ ఏ మెజరింగ్ హిస్ హైట్. ఎర్రర్ మళ్ళీ కనుక్కోవచ్చు. డెల్టా పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై అంటే ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఎక్స్ నాట్ ఇంటూ 100. సో దీన్ని బట్టి రాసుకుంటే ఎక్స్ నాట్ అంటే ఎంత 5 మైనస్ ఎక్స్ అంటే ఎంత 4.5 డివైడ్ బై ఎక్స్ అంటే మళ్ళీ 4.5 ఇంటూ 100. సో దీని ప్రకారం రాసుకో 5 మైనస్ 4.5 అంటే 0.5 బై 4.5 ఇంటూ 100ఏగా. సో ఇక్కడ మనకి ఎలా రాసుకోవచ్చు నాకు తెలియదు. పాయింట్లు 2 తీసేసామనుకో ఎంత వస్తుంది మనకి 5 డివైడ్ బై 45 బై 100. ఇది ఎన్నిసార్లు పడుతుంది 9 5 45 100 బై 9 అవునా. 9తో భాగిస్తే ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుంది 199. ఓకేనా. 109తో మన 9తో భాగిస్తే 199 మళ్ళీ పక్క 10 వస్తుంది 199 మళ్ళీ పక్కన 0.11 ఓకేనా 11.11 వస్తుంది. ఓకేనా ఇదే మోడల్ సేమ్ అన్నీ ఇదే మోడలే. ఓకేనా ఇంకా నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను. ఎక్స్ నాట్ ఏంటి ఎక్స్ అని తెలియజేస్తే ఇంకా పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవచ్చు కదా ఫార్ములా యూజ్ చేసి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. A student measured a volume of water reported as a value of 24 milliliter. ఓకేనా మెజర్డ్ వాల్యూ అంటే దేంతో రిప్రజెంట్ చేస్తాం ఎక్స్ నాట్. మెజర్డ్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ నాట్. మరి యాక్చువల్ వాల్యూమ్ ఎంత అంటున్నాడు 24 milliliter. 24 milliliter. క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ఎర్రర్. ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుంది 24 బై ఇక్కడే వేసేస్తాను చూడండి. పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 కదా. డెల్టా ఎక్స్ అంటే 24 మైనస్ 24 అంటే 0/100 0 ఎంత 0/24 ఇంటూ 100 0 బై సంథింగ్ 0 ఇంటూ 0 ఇక్కడ 0.83 అని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే ఆన్సర్ ఈజ్ ద 0. And then next simple pendulum experiment student is acceleration gravity experiment చేస్తే ఆయనకు వచ్చింది ఎంత అంటే 10 meter/second² అంట. ఇది యాక్చువల్ వాల్యూ ఈజ్ 9.8. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్. చేయొచ్చా లేదా. యాక్చువల్ వాల్యూ అంటే ఎక్స్ ఇది ఎక్స్ నాట్ పర్సంటేజ్ ఎర్రర్ సేమ్ జిరాక్స్. ఏ సర్వేయర్ మెజర్డ్ యాజ్ ఏ ప్లాట్ మెజర్డ్ అంటే మళ్ళీ ఇది ఎక్స్ నాట్. యాక్చువల్ ఏరియా అంటే 450x. క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఎర్రర్. చేయొచ్చు కదా సేమ్ జిరాక్స్. మళ్ళీ ఎక్స్ ఏదో చెప్తా. మెజర్డ్ వాల్యూ అంటే ఇది ఎక్స్ నాట్ ఇది ఎక్స్ వాల్యూ అంతే. యాక్సలరేషన్ మెజర్డ్ ఇది ఎక్స్ నాట్. మెజర్డ్ వాల్యూ అంటే ఎక్స్ నాట్ ఇది యాక్చువల్ వాల్యూ కాబట్టి ఎక్స్. పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా చేసేయటం చిన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ద యాక్సలరేషన్ యాక్సెప్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ మూన్ ఈజ్ 3,84,400 kilometer. బట్ రీసెర్చర్ ఎస్టిమేటెడ్ అంటే ఏంటి వాల్యూ మెజర్డ్ వాల్యూ ఎక్స్ నాటేగా. ఇదేమో యాక్చువల్ వాల్యూ.
మెజర్డ్ వాల్యూ ఇది ఎక్స్ నాట్, ఇదేమో ఎక్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్? చేయొచ్చా లేదా? మనం కనిపెట్టేది ఏంటి అంటే ప్రాబ్లమ్స్లో ఏది మెజర్డ్ వాల్యూ ఏది యాక్చువల్ వాల్యూ ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే కనిపెట్టగలగండి. మన చేత కొలవబడింది ఏదైనా, మన చేత రికార్డ్ చేయబడింది ఏదైనా సరే అది మెజర్డ్ వాల్యూ ఎక్స్ నాట్. మనం చేత కాకుండా భూమి పుట్టిన దగ్గర నుంచి దాని వాల్యూ అదే ఉంటే గనక అది యాక్చువల్ వాల్యూ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వీఆర్ గివెన్ అప్రాక్సిమేట్, మళ్ళీ సేమ్ ఫార్ములా అమ్మ దీనికి. ఇంకా ఎక్స్ నాట్ మైనస్ మోడ్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ 100 ప్రీవియస్గా చేసిన మోడలే సేమ్. నెక్స్ట్ వీఆర్ గివెన్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 22/7 పర్ వాల్యూ ఇచ్చాడు. ట్రూ వాల్యూ అంటే ఇదంతా ఎక్స్, ఇది ఎక్స్, ఇదేంటిది యాక్చువల్ వాల్యూ. ఇది ఎక్స్ అంటే యాక్చువల్ వాల్యూ ట్రూ వాల్యూ, ఇది మెజర్డ్ వాల్యూ మనం మెజర్ చేస్తే వచ్చింది ఇది ఎక్స్ నాట్. ఇప్పుడు ఏం కనుక్కోమంటే క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్. క్యాలిక్యులేట్ పర్సంటేజ్, అబ్సల్యూట్, రిలేటివ్, 3 ఎర్రర్స్ కనుక్కేసుకోవడమే. అబ్సల్యూట్ అంటే దీంట్లోంచి మోడ్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్, దీంట్లోంచి ఇది డిలీట్ చేస్తే ఎంత వచ్చింది. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ అంటే డిలీట్ చేయగా వచ్చింది డివైడ్ బై ఎక్స్. ఎక్స్ అంటే ఇది 3.14 ఇంటూ 100 ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్. ఓకేనా? సరే, ఇది స్మాల్ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. సో క్యాలిక్యులేటర్లో చేసి ఇవి ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆన్సర్స్ మనగా ఓకేనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎంత ఆన్సర్ వచ్చింది లాస్ట్ దానికి. ఓకే, 7th ప్రాబ్లం. లేదు అవసరం లేదు, ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ దానికి అబ్సల్యూట్ ఎర్రర్కి ఎంత వస్తుందని, రిలేటివ్ ఎర్రర్కి ఎంత వచ్చిందని ఇది టాలీ చేసుకోండి సరిపోద్ది. టాలీ చేయండి, మీకు వచ్చింది కరెక్టా కాదా అనేది టాలీ చేయండి. సరే, థ్యాంక్ యూ. ఈరోజుతో మనకి ఫస్ట్ యూనిట్ అయిపోయింది. మొత్తం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యూనిట్ మొత్తం కూడా ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా విత్ ప్రాబ్లమ్స్తో సహా. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. స్టాటిక్స్లోకి వెళ్ళిపోదాం. స్టాటిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ థియరీ పార్ట్, ఇది కొంచెం పెద్ద యూనిట్. ఓకేనా? మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే వీడియోలు ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను కూడా వీడియోలు చేయాలనిపిస్తుందమ్మా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఓకేనా, అట్లాగే ఇతరులు షేర్ చేసి మీరు చూస్తే నేను కూడా ఈ యొక్క వీడియోస్ అనేది చేయాలనేటువంటి ఆ యాంగ్జైటీ, ఆ సపోర్ట్నెస్ అనేది, ఆ యాక్టివ్నెస్ అనేది నాకు వస్తుంది. ఓకే, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను నెక్స్ట్ ఉన్నటువంటి యూనిట్స్ కూడా పెట్టడానికి వీలుంటుందమ్మా. సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, అలా థియరీ పార్ట్ మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.